హలో ఎవ్రీవన్, అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ తిరు సార్. ఈ వీడియోలో మనం ఏన్షియంట్ హిస్టరీ MCQs పార్ట్ 3 చూద్దాం. అలాగే ఈ సిరీస్ యొక్క ప్లేలిస్ట్ కార్డ్స్ లో అండ్ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇఫ్ యూ మిస్డ్ ఇట్ యూ కెన్ గో అండ్ వాచ్ ఇట్. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ది వీడియో స్టార్టెడ్. సో కమింగ్ టు ద 31st క్వశ్చన్, ఆన్ బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ బ్యాటిల్ ఆఫ్ 10 kings వాస్ ఫాట్? ఆప్షన్స్: పరుషిని, ఇండస్, గేంజస్, సరస్వతి. The correct answer is Parushini River. So coming to the smart learning corner, the battle of 10 kings was fought on the banks of Parushini River, which is now known as Ravi River. సో పరుషిని రివర్, పరుషిని అనే పేరు వచ్చి మనకు వేదిక్ పీరియడ్ లో పేరు అండ్ ప్రెసెంట్ డే నేమ్ వచ్చి ఆ రివర్ కి రవి అనమాట, రైట్. అండ్ ఈ బ్యాటిల్ ఆఫ్ 10 kings అనేది మనకు పరుషిని రివర్ దగ్గర మనకు జరిగింది. ది పరుషిని రివర్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ ది ఇండస్ రివర్ అండ్ ఫ్లోస్ త్రూ ది పంజాబ్ రీజన్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్. అండ్ ఈ పరుషిని రివర్ అనేది ఇండియాకి పాకిస్తాన్ బౌండరీలో మనకు ఫ్లో అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ఈ బ్యాటిల్ ఆఫ్ 10 kings అసలు ఏంటంటే, ది బ్యాటిల్ ఆఫ్ 10 kings వాజ్ ఎ మేజర్ ఈవెంట్ ఇన్ రిగ్వేదిక్ పీరియడ్. ఇట్ వాస్ ఫాట్ బిట్వీన్ ది భరత ట్రైబ్ led by King Sudas and a confederation of 10 other tribes. The Bharatas were victorious and the battle of 10 kings established their dominance in the region. It is possible that the 10 opposing tribes were competing for control of the river's waters. Another possibility is that the battle was fought over cattle. Cattle were a valuable commodity in the early Vedic period and they were often used as a form of wealth and status. అసలు ఈ బ్యాటిల్ ఆఫ్ 10 kings అనేది మనకు ఇంత ప్రాముఖ్యత ఎలా సంతరించుకుందంటే, ఇది యాక్చువల్లీ మనకు రిగ్వేదిక్ పీరియడ్ లో జరిగింది. బ్యాటిల్ అనేది ఇది ఎవరెవరు జరిగిందంటే, భరత ట్రైబ్ సంబంధించి మనకు సోడాస్ అనే ఒక రాజుకి అండ్ అలాగే అతనికి అపోజిషన్ గా ఒక 10 అదర్ కింగ్స్, సో వీళ్ళిద్దరి మధ్య జరిగింది అనమాట. అండ్ ఈ బ్యాటిల్ లో మనకు భరత కింగ్ సోడాస్ అనే కింగ్ మనకు ఈ బికమ్ విక్టోరియస్. అండ్ అండ్ అసలు ఈ బ్యాటిల్ ఆఫ్ 10 kings అనేది ఎందుకోసం జరిగిందంటే, యాక్చువల్లీ ఈ రివర్ వాటర్స్ మీద కంట్రోల్ కోసం అనేది ఈ బ్యాటిల్ ఆఫ్ 10 kings అనేది మనకు జరిగింది. అండ్ ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే, వేదిక్ పీరియడ్ లో మనకు క్యాటిల్ అంటే పశు సంపదని మనకు ఒక గొప్ప సంపదగా దాన్ని చూసేవాళ్ళు అనమాట. లైక్ సో ఈ క్యాటిల్ గురించి కూడా ఈ యుద్ధం జరుగుండొచ్చు అని చెప్పి ఇంకొక పాసిబిలిటీ ఉంది. సో ఇలాగా మనకు ఈ బ్యాటిల్ ఆఫ్ 10 kings అనేది మనకు రిగ్వేదిక్ పీరియడ్ లో జరిగింది. అండ్ ఎవరి మధ్య జరిగింది? భరత ట్రైబ్, కింగ్ సూడాస్ కి అలాగే 10 అదర్ కింగ్స్ మధ్య జరిగింది. అండ్ ఇది ఏ రివర్ దగ్గర జరిగింది? పరుషిని రివర్, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ రవి రివర్, రైట్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ది కలెక్షన్ ఆఫ్ వేదిక్ హైమ్స్ ఈస్ కాల్డ్ యాజ్ పద్, సూత్ర, ముక్, సంహిత. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ సంహిత. కమింగ్ టు ద స్మార్ట్ లెర్నింగ్ కార్నర్, ది కలెక్షన్ ఆఫ్ వేదిక్ హైమ్స్ ఆర్ మంత్రాస్ ఆర్ కాల్డ్ సంహితాస్. సో వేద శ్లోకాల సమూహాన్నే మనం సంహితాస్ అంటాము. అండ్ మనకు వేదాసు 4 ఉన్నాయి: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద. సో ది వేదాస్ ఆర్ థాట్ టు బి ద ఫస్ట్ రిలీజియస్ టెక్స్ట్ ఆఫ్ ది హిందూ రిలీజియన్. సో మన హిందూ రిలీజానికి సంబంధించి ఈ వేదాస్ అనేవి మొట్టమొదటి గ్రంథాలు అనమాట. అండ్ వేద అంటే నాలెడ్జ్, నాలెడ్జ్ మీన్స్ జ్ఞానం. సో ది ఋగ్వేద ఈస్ ది oldest and largest Veda. It was comprised in the early Vedic age. It contains 1028 hymns written in 10 books. The hymns are called Sukta or well said. మనకు ఈ ఋగ్వేద అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ వేదాస్ అనమాట. అండ్ దీన్ని మనకు అర్లీ వేదిక్ పీరియడ్ లో మనకి దీన్ని కంపోజ్ చేశారు. ఇందులో మనకు దాదాపు 1028 శ్లోకాలు అనేవి ఉంటాయి. అండ్ ఇది ఈ ఋగ్వేద అనేది 10 books రూపంలో రచించారనమాట. సో ఈ శ్లోకాలని వీటిని సూక్తాస్ అంటారనమాట. సో కమింగ్ టు ద 33rd క్వశ్చన్, నచికేత అండ్ యమ కాన్సెప్ట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ కథా ఉపనిషత్, ఛందోగ్య ఉపనిషత్, ముండుక ఉపనిషత్, అథర్వవేద. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ కథా ఉపనిషత్. So coming to the smart learning corner, the story of Nachiketa and Yama is mentioned in the Katha Upanishad. In the story, Nachiketa is a young boy who is determined to learn about the meaning of death. He goes to visit Yama, the god of death, and asks him 3 questions about the afterlife. Yama answers Nachiketa's questions and Nachiketa learns about the nature of the soul, the cycle of rebirth, and the path to liberation. సో నచికేత అండ్ యమ వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణని మనకు కథా ఉపనిషత్తులో మనకు మెన్షన్ చేస్తున్నారు. అసలు ఈ స్టోరీ ఏంటంటే, మనకు విశ్వజిత్ అనే రాజు ఉండేవాడు అనమాట. సో ఆయన కొడుకే ఈ నచికేత అనే ఒక పిల్లవాడు అనమాట. సో ఆయన ఏంటంటే ఒకసారి ఒక యజ్ఞం చేస్తూ ఒక ముసలి ఆవు ఉంటుంది కదా, ఏజ్ అయిపోయిన ఒక కౌని మనకు బ్రాహ్మిన్స్ కి దానం చేస్తారనమాట. సో అప్పుడు ఆ పిల్లవాడు వాళ్ళ కొడుకు నచికేత ఏమడుగుతాడంటే, నాన్నగారు ఇప్పుడు మీరు ఇలా
ఈ యొక్క ఆవుని వయసు అయిపోయిందని చెప్పి మీరు బ్రాహ్మిన్స్ కి దానం చేస్తారు కదా, సో నన్ను కూడా దానం చేస్తారా అని చెప్పి అడుగుతాడు అనమాట. సో విశ్వజిత్ మహారాజా ఏంటంటే కోపంతో, అవును నిన్ను యముడికి నిన్ను దానం చేస్తానని చెప్పి అంటారు అనమాట. సో యాక్చువల్ గా మనకు యజ్ఞం చేసేటప్పుడు మనం ఏదైతే వాక్కు పలుకుతామో అది కంపల్సరీ మనం ఫుల్ఫిల్ చేస్తారు అనమాట. సో ఆ మాట అనేయడం వల్ల ఏమవుతుందంటే విశ్వజిత్ మహారాజు తన కొడుకైనటువంటి నచికేతాన్ని యముడి దగ్గర పంపిస్తాడు అనమాట. సో నచికేత పిల్లవాడు ఏం చేస్తాడంటే యమలోకానికి వెళ్తాడు, యమలోకంలో వెయిట్ చేస్తుంటాడు అనమాట. అప్పుడు యమరాజు అంటే బయట విహారానికి వెళ్ళి వస్తుంటాడు అనమాట. సో యమధర్మరాజు ఏంటంటే ఆ పిల్లవాడిని చూసి ముచ్చటేసి పిలుస్తాడు అనమాట, నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పి అడుగుతాడు అనమాట. సో నచికేత అనే పిల్లవాడు ఏమడుతాడంటే, నాకు మనకు ఈ జన్మ గురించి, లైఫ్ గురించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నాకు వాటిని మాత్రం మీరు క్లియర్ చేసి చాలని చెప్పి అడుగుతాడు అనమాట. సో అందులో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతాడు, సో వాటి గురించి ఉన్న స్టోరీని కథా ఉపనిషత్తులో మనం మెన్షన్ చేస్తుంది అనమాట. ఈ నచికేత అనే పిల్లవాడు అడుగుతాడు అనమాట, సో అసలు ఆత్మ నిజంగానే పర్మనెంటా? అసలు ఈ సృష్టిలో అసలు ఆత్మ నిజంగా పర్మనెంటా? అసలు ఏది పర్మనెంట్ ఈ సృష్టిలో? అండ్ అలాగే ఈ పునర్జన్మ అనేది ఎలా ఉంటుంది? అండ్ మనం మనిషిగా మనం జన్మించినప్పుడు మనకు మనం ఈ కర్మల నుంచి మనం విముక్తి ఎలా పొందాలి? అండ్ వీటన్నిటి గురించి నచికేత అనే పిల్లవాడు యమధర్మని అడుగుతాడనమాట. సో ఆ యమధర్మరాజు ఇచ్చే ఆన్సర్స్, ఇతను అడిగిన క్వెషన్స్ ని మనకు ఒక స్టోరీ రూపంలో కథా ఉపనిషత్తులో మనకు మెన్షన్ చేశారనమాట. సో దిస్ ఈస్ ద ఓవరాల్ స్టోరీ ఆఫ్ నచికేత అండ్ యమ. సో ఈ కన్వర్జేషన్స్ గురించి అయితే మనకి ఎగ్జామ్ లో రాదు. జస్ట్ మనకు తెలుసుకోవాలి అని మన ఈ స్టోరీ అసలు ఏంటి అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకు జస్ట్ ఈ నచికేత అండ్ యమ స్టోరీ అనేది మనకు ఏ ఉపనిషత్తులో మెన్షన్ చేశారనే మాత్రమే క్వశ్చన్ వస్తుంది. అండ్ ఆన్సర్ ఇస్ కథా ఉపనిషత్. So moving on to the 34th question, Gopata Brahmana is associated with which Veda? Options: Samaveda, Rigveda, Atharvaveda, Yajurveda. The correct answer is Atharvaveda. So మనకి గోపత బ్రాహ్మణ అనేది ఇట్స్ ఎ టెక్స్ట్ అసోసియేటెడ్ విత్ అథర్వవేద. సో ఈ గోపత బ్రాహ్మణ అనేది ఇది వన్ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ అథర్వవేద అనమాట. సో ఈ గోపత బ్రాహ్మణలో మనకు ఏముంటాయంటే, ఇందులో మనకు బ్లాక్ మ్యాజిక్ సంబంధించి చాలా రహస్యాలు, చాలా మంత్రాలు, అవి ఎలా చేయాలి, వాటిలో ఏం ప్రొసీజర్స్ ఉంటాయి. బ్లాక్ మ్యాజిక్ మీన్స్ యాక్చువల్లీ అథర్వవేద అంటే అందరూ బ్లాక్ మ్యాజిక్ అనుకుంటారు, బట్ ఇక్కడ అథర్వవేద అంటే అందులో మనకు పాజిటివిటీ గురించి ఉంది అండ్ నెగిటివ్ వైబ్స్ గురించి కూడా ఉంది. సో వీటి గురించి తెలియజేసే బుక్ ని మనం గోపత బ్రాహ్మణ అంటాము. అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ బ్రాహ్మణ అసోసియేటెడ్ విత్ అథర్వవేద. సో మనకి బ్రాహ్మణాస్ లో చాలా బ్రాహ్మణాస్ ఉంటాయి. సో అందులో మనకి గోపత బ్రాహ్మణ అనేది ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ది అథర్వవేద, రైట్. అండ్ అథర్వవేద గురించి, Atharvaveda is a collection of 20 books with a total of 70 hymns of about 6,000 stanzas. సో ఈ అథర్వవేద అనేది టోటల్ గా మనకు 20 బుక్స్ లో ఉంటుంది. అండ్ ఇందులో మనకు మొత్తం 730 శ్లోకాలు అనేవి ఉంటాయి అనమాట. ఇందులో 6,000 స్టాంజాస్ మీన్స్ మనం పద్యం అంటాం కదా, అందులో 4 or more లైన్స్ ఉంటాయి అనమాట. 4 లేదా అంతకన్నా ఎక్కువ లైన్స్ తో మనం ఉండేదని పద్యం అంటారు. సో ఇలాంటి పద్యాలు మనకు దాదాపు 6,000 పద్యాలు అనేవి మనకు అథర్వవేదలో ఉన్నాయన్నమాట. అండ్ అథర్వవేదలో మనకు మొత్తం 20 బుక్స్ ఉన్నాయన్నమాట. So coming to the 35th question, how many times the word Jana appears in the Rigveda? సో జన అనే వర్డ్ మనకు ఋగ్వేదలో మనకు ఎన్నిసార్లు మనకు మెన్షన్ చేస్తున్నారు? ఆప్షన్స్ వచ్చి 175, 75, 375, 275. సో ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 275. ది వర్డ్ జన appears 275 times in the Rigveda. It is a complex word with a variety of meanings. సో ఈ జన అనే వర్డ్ అనేది మనకు ఋగ్వేదలో మనకు దాదాపు 275 టైమ్స్ మనకు మెన్షన్ చేస్తున్నారు. సో అసలు ఈ జన అంటే మీనింగ్ ఏంటంటే, మనకు దీనికి వెరైటీ ఆఫ్ మీనింగ్స్, దీనికి నెంబర్ ఆఫ్ మీనింగ్స్ ఉన్నాయి. అందులో వచ్చి పీపుల్ ప్రజలు, ట్రైబ్ అంటే తెగ వస్తుంది, కమ్యూనిటీ మీన్స్ ఒక సంఘము, నేషన్ మీన్స్ దేశము, మ్యాన్ కైండ్ మీన్స్ మానవ సమాజము, హ్యూమన్ కైండ్. సో వీటన్నిటిని కలిపి మనం జన అనే వర్డ్ తో మనం రిఫర్ చేస్తాం అనమాట, రైట్. సో మూవింగ్ ఆన్ టు 36th క్వశ్చన్, ద రిలీజియస్ ప్రాక్టీస్ ఆఫ్ అర్లీ వేదిక్ పీపుల్ ఈస్ కౌ సాక్రిఫైస్, భక్తి, ఇమేజ్ వర్షిప్, నేచర్ వర్షిప్. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ నేచర్ వర్షిప్. సో మన స్మార్ట్ లెర్నింగ్ కన్నా చూసుకుంటే, ది అర్లీ వేదిక్ పీపుల్ వర్షిప్డ్ నేచురల్ ఫోర్సెస్ అండ్ పర్ఫార్మ్డ్ యజ్ఞస్. మనకు అర్లీ వేదిక్ పీరియడ్ లో అర్లీ వేదిక్ పీపుల్ ఏంటంటే మనకు నేచురల్ ఫోర్సెస్ మీన్స్ మనకు పంచభూతాలు అంటాం కదా, సో వాళ్ళని వర్షిప్ చేసేవాళ్ళు అనమాట, వాళ్ళని పూజించేవాళ్ళు అనమాట. అందులో మనకు ఎవరెవరు దేవుళ్ళు వస్తారంటే, ఇంద్రాని ది గాడ్ ఆఫ్ రెయిన్ అండ్ థండర్ అంటాము. అండ్ అగ్ని మీన్స్ ది గాడ్ ఆఫ్ ఫైర్ అంటాము. వరుణ మీన్స్ ది గాడ్ ఆఫ్ కాస్మిక్ ఆర్డర్ అంటాము. కాస్మిక్ ఆర్డర్ మీన్స్ సృష్టి క్రమం అనమాట, అంటే ఎప్పుడు విశ్వంలో ఏది ఎప్పుడు జరగాలి, సో దాన్ని మనం కాస్మిక్ ఆర్డర్ అంటాము. అండ్ సూర్య ది సన్, వాయు ది విండ్, పృథ్వీ ది ఎర్త్. సో అర్లీ వేదిక్ పీరియడ్ అనే ఆ పీరియడ్ లో మనకు పీపుల్ అనేవాళ్ళు ఈ న్యాచురల్ ఫోర్సెస్ ని పూజించేవాళ్ళు అనమాట. సో 37th క్వశ్చన్, ఇన్ విచ్ టైప్ ఆఫ్ మ్యారేజెస్ పేమెంట్ ఆఫ్ బ్రైడ్ ప్రైజ్ ఇస్ మ్యాండటరీ? ఆప్షన్స్ వచ్చి అసుర, గంధర్వ, దైవ, రాక్షస.
ది ఆన్సర్ ఈజ్ అసుర. సో స్మార్ట్ లెర్నింగ్ కార్నర్లో చూసుకుంటే అసుర మ్యారేజ్ ఇస్ ఎ టైప్ ఆఫ్ మ్యారేజ్ ఇన్ హిందూయిజం. సో ఇక్కడ మెన్షన్ చేసిన మ్యారేజెస్ అన్ని మనకు హిందూ ధర్మంలోని మ్యారేజెస్ అనమాట. సో అందులో మొత్తం హిందూ ధర్మంలో మొత్తం 8 మ్యారేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసుర మ్యారేజ్ గురించి చూసుకుంటే, అసుర మ్యారేజ్ వేర్ ది గ్రూమ్ రిసీవ్స్ ది బ్రైడ్ ఆఫ్టర్ గివింగ్ యాజ్ మచ్ వెల్త్ యాజ్ హీ కెన్ అఫోర్డ్ టు ది బ్రైడ్స్ ఫ్యామిలీ. సో గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు అండ్ బ్రైడ్ అంటే పెళ్లి కూతురు. ది గ్రూమ్ డిసైడ్స్ ది ప్రైస్ బేస్డ్ ఆన్ ది బ్రైడ్స్ ఫ్యామిలీ పొజిషన్ ఇన్ సొసైటీ. సో ఈ అసుర మ్యారేజ్ అంటే ఎట్లా అంటే ఇందులో మనకు పెళ్లి కొడుకు తరపున వాళ్ళు ఏంటంటే వాళ్ళు పెళ్లి కూతురు తరపున వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి అంటే కట్నం ఇస్తారనమాట. మనం మామూలుగా తిరిగి కట్నం అంటాం కదా. సో అలా కట్నం ఇచ్చి ఆ అమ్మాయిని తీసుకొచ్చుకుంటారు అనమాట. ఈ కట్నం అనేది దాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ స్టేటస్ ఏంటి సొసైటీలో, సో దాన్ని బట్టి వాళ్ళ వెల్త్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తారు అనమాట మ్యారేజ్ కోసం. అండ్ అసుర మ్యారేజ్ ఇస్ వన్ ఆఫ్ ది 8 టైప్స్ ఆఫ్ మ్యారేజ్ ఇన్ హిందూయిజం. ది అదర్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్: బ్రహ్మ మ్యారేజ్, దైవ మ్యారేజ్, హర్ష మ్యారేజ్, ప్రజాపత్య మ్యారేజ్, గంధర్వ మ్యారేజ్, రాక్షస మ్యారేజ్, పైశాచ మ్యారేజ్. సో ఇందులో గంధర్వ మ్యారేజ్ గురించి చూసుకుంటే ఇక్కడ ది బ్రైడ్ అండ్ గ్రూమ్ చూస్ ఈచ్ అదర్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ దేర్ పేరెంట్స్ లైక్ లవ్ మ్యారేజ్. సో ఈ గంధర్వ మ్యారేజ్ ని మనం ఇట్స్ లైక్ టైప్ ఆఫ్ లవ్ మ్యారేజ్ అనమాట. ఇందులో గ్రూమ్ అండ్ బ్రైడ్, సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేదా అమ్మాయి గాని అబ్బాయి గాని వాళ్ళిద్దరికి నచ్చి వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు అనమాట వితౌట్ పేరెంట్స్ కన్సెంట్ అనమాట. సో ఆ టైప్ ఆఫ్ మ్యారేజ్ ని గంధర్వ మ్యారేజ్ అంటాము. నెక్స్ట్ వచ్చి దైవ మ్యారేజ్. ఇట్ ఇన్వాల్వ్స్ ఎ గర్ల్ బీయింగ్ మ్యారీడ్ టు ఎ ప్రీస్ట్ డ్యూరింగ్ ఎ సాక్రిఫైస్. ద గర్ల్స్ పేరెంట్స్ లుక్ ఫర్ ఎ గ్రూమ్ అట్ ఎ సాక్రిఫైస్ ఇఫ్ దే కాంట్ ఫైండ్ ఎ సూటబుల్ మ్యాన్ ఫర్ దర్ డాటర్. సో ఈ దైవ మ్యారేజ్ ఏంటంటే ఈ అమ్మాయి తరపున పేరెంట్స్ ఏంటంటే సర్టన్ ఏజ్ వరకు వాళ్ళు చూస్తారనమాట. అబ్బాయి కోసం పెళ్లి కొడుకు కోసం చూస్తూ ఉంటారు అనమాట. సో ఒకవేళ వాళ్ళకి సరైన వరుడు దొరకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈ అమ్మాయిని ఒక దానంగా ఇచ్చేస్తారనమాట. ప్రీస్ట్ పండితులకి దానంగా ఇచ్చేస్తారనమాట ఆ అమ్మాయిని. సో ఈ టైప్ ఆఫ్ మ్యారేజ్ ని మనం దైవ మ్యారేజ్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చి రాక్షస మ్యారేజ్. ఇన్ దిస్ ది గ్రూమ్ అబ్డక్ట్స్ ది బ్రైడ్ ఫ్రమ్ హర్ హోమ్ ఆఫ్టర్ హర్ ఫ్యామిలీ హ్యాస్ బీన్ స్లెయిన్ అండ్ wounded. The groom fights with the bride's family, overcomes them, and carries the bride away to convince her to marry him. The marriage between Krishna and Rukmini is an example of రాక్షస మ్యారేజ్. సో ఈ రాక్షస మ్యారేజ్ లో ఏంటంటే మనకు అబ్బాయి అనే అతను ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీతో కొట్లాడి లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోతారు అనమాట. అంటే ఒక టైప్ ఆఫ్ అంటే మనం ఈలోపు అంటాం కదా, అంటే లేచిపోవడం అంటే మనకు అమ్మాయి కన్సెంట్ తో వెళ్ళడము. బట్ ఇక్కడ ఏంటంటే అంటే కొంచెం రాక్షసంగా అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోకపోయినా కూడా ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకొని వచ్చేసి తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవడం అనే దాన్ని మనం రాక్షస మ్యారేజ్ అంటాము. సో మనకు శ్రీకృష్ణుడు అండ్ రుక్మిణీ దేవి ఉన్నారు కదా, సో వీళ్ళిద్దరి మ్యారేజ్ ని మనము ఈ రాక్షస మ్యారేజ్ కి ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పొచ్చు. క్వశ్చన్ నెంబర్ 38. ది సైట్ ఆఫ్ బర్త్ ఆఫ్ బుద్ధ వాజ్ మార్క్డ్ బై మోనాస్టరీ, రుమ్మిందే పిల్లర్, ట్రీ, స్టాట్యూ. ది ఆన్సర్ ఈస్ రుమ్మిందే పిల్లర్. So the Ruminde pillar is a stone pillar erected by the Maurya Emperor Ashoka in the 3rd century BCE. It is in Lumbini, Nepal, which is the birthplace of Buddha. So మనకు బర్త్ ప్లేస్ ఆఫ్ బుద్ధ, ఐ మీన్ మనకు బుద్ధుడు పుట్టిన ప్లేస్ ని మనకు అశోక ఎంపరర్ అశోక, హీ ఈజ్ ఏ మౌర్యన్ ఎంపరర్ అనమాట. సో మనకు అక్కడ ఒక స్టోన్ పిల్లర్ ఎరెక్ట్ చేసి అంటే అతను పుట్టిన గుర్తుగా మనకు రుమిందే పిల్లర్ అనే ఒక స్టోన్ పిల్లర్ ఎరెక్ట్ చేశారనమాట. ఇది 3rd century BCE మీన్స్ బిఫోర్ క్రైస్ట్ లో జరిగింది అనమాట. సో ఇక్కడ మనకు బుద్ధుని గురించి తెలుసుకుంటే బుద్ధుని బర్త్ ప్లేస్ వచ్చి లుంబిని విచ్ ఇస్ ఇన్ నేపాల్, రైట్. అండ్ అలాగే గౌతమ బుద్ధ ది ఫౌండర్ ఆఫ్ ది బుద్ధిజం. సో గౌతమ బుద్ధ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం, డైడ్ ఇన్ కుషీనగర్, ఉత్తరప్రదేశ్, ఇండియా. సో గౌతమ బుద్ధుడు మనకు డెత్ ప్లేస్ వచ్చి మనకు కుషీనగర్ విచ్ ఇస్ ఇన్ ఉత్తరప్రదేశ్, ఇండియా. అండ్ ఆ ప్లేస్ ని మనకు అక్కడ పరినిర్వాణ స్తూప, ఆల్సో నోన్ యాజ్ మహాపరినిర్వాణ టెంపుల్. సో మనకు బుద్ధుడు మనకు చనిపోయిన ప్లేస్ దగ్గర మనకు ఒక పెద్ద టెంపుల్ నిర్మించారనమాట. సో దాన్ని మహాపరినిర్వాణ టెంపుల్ అంటారు. పరినిర్వాణ అంటే మనకు బుద్ధుడు ఈ అన్ని కర్మల నుంచి మనకు త్యాగం పొంది ఫ్రీడమ్ పొంది మనకు మోక్షం పొందాడు అనే దాన్ని పరినిర్వాణ అంటారనమాట మనకు. సో మనకు బుద్ధుడు చనిపోయిన ప్లేస్ లో మనకు ఈ మహాపరినిర్వాణ టెంపుల్ మనకు టెంపుల్ బిల్డ్ చేశారు. ఇట్ ఈస్ ఏ ఫేమస్ బుద్ధిస్ట్ టెంపుల్ ఇన్ కుషీనగర్, రైట్. So moving on to the 39th question. Who among the following has the name Sandrocotus? Options: Samudragupta, Ashoka, Bimbisara, Chandragupta Maurya. The correct answer is Chandragupta Maurya. So coming to the smart learning corner, Sandrocotus is the Greek name of Chandragupta Maurya. He was the founder of Maurya Empire, which was the largest empire in India until Mughal Empire.
Chandragupta Maurya was a wise and benevolent ruler. He is considered to be one of the greatest emperors in Indian history. సో మనకు చంద్రగుప్త మౌర్య హూ ఇస్ ది ఫౌండర్ ఆఫ్ మౌర్య ఎంపైర్, అతనికి గ్రీక్ నేమ్ శాండ్రోకోటస్ అనే గ్రీక్ నేమ్ ఇచ్చారు. అండ్ మనకు మౌర్యన్ ఎంపైర్ అనేది మనకు ఏన్షియంట్ హిస్టరీలో ది లార్జెస్ట్ ఎంపైర్ అనమాట. సో చాలా పెద్దదిగా విస్తరించిన సామ్రాజ్యం అనమాట మౌర్య ఎంపైర్ అనేది. సో వెన్ కంపేర్ టు మెడివల్ హిస్టరీలో లైక్ మొఘల్ ఎంపైర్ మనకు ఎలా ఎంత ఎంత పెద్దదిగా మనకు విస్తరింపజేసిందో, సో అలాగే మనకు ఏన్షియంట్ హిస్టరీలో మౌర్యన్ ఎంపైర్ అనేది మనకు ఓవరాల్ ఇండియా మనకు ఎక్స్పాండ్ అయిన అనమాట. సో అంత పెద్ద సామ్రాజ్యం అనమాట. సో దాన్ని నిర్మించిన అతను వచ్చి చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్య ఈజ్ ఏ వైస్, చాలా తెలివైన అండ్ అలాగే కైండ్, బెనవలెంట్ అంటే కైండ్ రూలర్. Yes, he is considered to be one of the greatest emperors. ఇతను greatest emperors in Indian history. Justin, the Greek writer of Epitome, had mentioned Chandragupta Maurya as Sandrocotus. It was identified by William Jules. సో మనకు చంద్రగుప్త మౌర్యుడికి శాండ్రోకోటస్ అనే పేరు ఇచ్చింది జస్టిన్ అనే ఒక గ్రీక్ రైటర్. అది మనకు ఎలా తెలిసిందంటే, జస్టిన్ అనే వ్యక్తి మనకు ఒక బుక్ రాశాడు. సో దాని పేరు ఎపిటోమ్. మనకు ఆ ఎపిటోమ్ అనే బుక్ లో చంద్రగుప్త మౌర్య పేరు మనకు శాండ్రోకోటస్ అని మెన్షన్ చేస్తారు అనమాట. అండ్ ఇట్ వాజ్ ఐడెంటిఫైడ్ బై విలియం జోన్స్. So moving on to the 40th question, who sent Megasthenes to Maurya court? Alexander, Seleucus Nicator, Deimachus, Ptolemy. The answer is Seleucus Nicator. At the time, king was Chandragupta Maurya. Seleucus Nicator was a Macedonian general who served under the Alexander the Great. After Alexander's death, Seleucus seized control of the Seleucid Empire, which included much of Alexander's former territory in the Middle East and Central Asia. Right? సో మనకు ఈ మేగస్థనీస్ అనే అతను అంబాసిడర్ అనమాట. అంబాసిడర్ మీన్స్ రాయబర్ అనమాట. సో ఇతన్ని చంద్రగుప్త మౌర్య కోర్టుకి ఎవరు పంపించారంటే సెల్యూకస్ నికేటర్ అనే ఒక కింగ్ పంపించాడు. ఈ సెల్యూకస్ నికేటర్ అంటే ఈజ్ ఎ జనరల్, సేనాధిపతి అనమాట. అలెగ్జాండర్ అంటాం కదా మనం, ది గ్రేట్ అలెగ్జాండర్ అంటాం కదా. సో అతని యొక్క జనరల్ అనమాట ఈ సెల్యూకస్ నికేటర్. సో అలెగ్జాండర్ డెత్ తర్వాత మనకు ఈ సెల్యూకస్ నికేటర్, ఆయన సేనాధిపతి అయిన సెల్యూకస్ నికేటర్, సో అలెగ్జాండర్స్ యొక్క మొత్తం టెరిటరీస్, సో ఆయన ఆక్రమించుకున్న సామ్రాజ్యాన్ని మొత్తాన్ని తన కంట్రోల్ తెచ్చుకున్నాడు అనమాట. సో ఈ సెల్యూకస్ నికేటర్ అనే అతను మనకు మేగస్థనీస్ ని మౌర్య కోర్టుకి పంపించాడు. అండర్ హూస్ టైం పీరియడ్ అంటే చంద్రగుప్త మౌర్య. అండ్ అలాగే ఈ సెల్యూకస్ నికేటర్ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ డిప్లొమాటిక్ రిలేషన్స్ విత్ ది మౌర్య ఎంపైర్, విచ్ వాస్ ది డామినెంట్ పవర్ ఇన్ ఇండియా అట్ ద టైమ్. హీ సెంట్ మేగస్థనీస్ యాజ్ అన్ అంబాసిడర్ టు ది మౌర్య కోర్ట్ టు లెర్న్ మోర్ అబౌట్ ది ఇండియన్ కింగ్డమ్ అండ్ టు ఎస్టాబ్లిష్ ఎ ట్రేడ్ అగ్రిమెంట్. రైట్? ఈ సెల్యూకస్ నికేటర్ ఏం చేశారంటే మనకు మేగస్థనీస్ అనే ఒక అంబాసిడర్ ని మౌర్య కోర్టు పంపించారు. బికాస్ ఆ టైంలో ఇండియాలోనే అతిపెద్ద సామ్రాజ్యం అనమాట మౌర్య ఎంపైర్ అనేది. సో ఫర్ ట్రేడ్ పర్పస్ కోసం అనేది ఇతన్ని సెండ్ చేశారు అనమాట. అండ్ ఇక్కడ మనకు మేగస్థనీస్ గురించి తెలుసుకుందాము. మేగస్థనీస్ గురించి కూడా మనకు కొన్ని క్వశ్చన్స్ ఏమవుతాయి. మేగస్థనీస్ స్పెంట్ సెవరల్ ఇయర్స్ అట్ మౌర్య కోర్ట్ అండ్ హీ wrote a book detailed of his experiences in a book called Indica. సో హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ ఇండికా అంటే మేగస్థనీస్ ఇస్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ ఇండికా. అండ్ ఈ ఇండికా బుక్ లో మనకు మౌర్యన్ ఎంపైర్ గురించి మొత్తం మనకు మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఇండికా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది మౌర్య ఎంపైర్. సో మనకు మౌర్య సామ్రాజ్యం గురించి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ పాలన ఎలా ఉండేది, సో ఆ టైంలో ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ ఎకనామిక్స్ ఎలా ఉండేటివి, వాళ్ళ రూలింగ్ ఎలా ఉండేటివి, వాళ్ళ ఆర్ట్ అండ్ కల్చర్ ఎలా ఉండేటిది, సో వీటన్నిటి గురించి మనకు ఈ ఇండికా అనే బుక్ లో మనకు మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 41, అమాంగ్ ది ఫాలోయింగ్ విచ్ ఈస్ కరెక్ట్ అబౌట్ ధర్మ అండ్ రీటా. ధర్మ ఈజ్ ఆబ్లిగేషన్స్ అండ్ డ్యూటీ, రీటా ఈజ్ ఆర్డర్ ఆర్ మోరల్ లా. ఆప్షన్స్ వచ్చి ఓన్లీ ఏ, ఓన్లీ బి, బోత్ ఏ అండ్ బి, నన్ ఆఫ్ ది అబౌవ్. సో ది కరెక్ట్ ఆప్షన్ ఈస్ బోత్ ఏ అండ్ బి. సో ఈ ధర్మ అండ్ రీత గురించి చూద్దాము. రీత ఈజ్ ది ఫిజికల్ ఆర్డర్ ఆఫ్ ది యూనివర్స్, ది ఆర్డర్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ ది మోరల్ లా ఆఫ్ ది వరల్డ్. సో రీత అంటే మనకు సృష్టి క్రమం అంటాం కదా, మనకు ఆర్డర్ అనమాట. అంటే ఏది ఎప్పుడు జరగాలనేది మనకు ఈ రీత అనేది మనకు డిసైడ్ చేసి దాన్నే మనం రీత అంటాం అనమాట. అండ్ ఇది మనకు యూనివర్సల్ లా. ఇది నిజంగా మనం తెలుసుకోగలిగితే మన జీవితంలో మనకు చింతలు, బాధలు అనేవి మనకు మోస్ట్లీ దూరం అయిపోతాయి. ఎందుకంటే మనం ఏంటంటే పలానా జరగలేదు ఈ టైంలో, పలానాది ఎప్పుడు జరుగుతుంది, అది ఎప్పుడు అవుతుంది, ఇది ఎప్పుడు అవుతుంది, మనకి ఎప్పుడు మంచి రోజులు వస్తాయి, మనం ఎప్పుడు బాగుంటాం అనుకుంటాం కదా. సో ఇదంతా మనకు ఆటోమేటిక్ గా మనకు యూనివర్స్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. మనం ఎంత తపన పడినా, ఎంత ఇచ్చేసినా కానీ దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం, అంటే వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అనమాట మనం. సో ఓన్లీ బాధపడడం తప్ప మనకు వేరే ఇదేం రాదు. సో ఇది సృష్టి క్రమం అనమాట. ఏది ఎప్పుడు జరగాలి అప్పుడు జరుగుతుంది, మనం తలరాదంటాం కదా. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట. అండ్ ధర్మ అంటే ధర్మ ఈజ్ ఎ కాన్సెప్షన్ ఆఫ్ ది ఆబ్లిగేషన్ ఆఫ్ ది డిశ్చార్జ్ ఆఫ్ వన్స్ డ్యూటీస్ టు వన్ సెల్ఫ్ అండ్ అదర్స్ అనమాట. ధర్మ అంటే అది మనకు సంబంధించింది. లైక్ మన బాధ్యతలు ఏంటి, మన కర్తవ్యం ఏంటి అనే దాని గురించి తెలియజేసే ధర్మ అంటాం అనమాట. అండ్ ఈ ధర్మకి రీతకి డిఫరెన్స్ ఏంటంటే, ధర్మ ఇస్ ద లా దట్ వీ షుడ్ ఫాలో. ధర్మ అనేది మనం పాటించాలన్నమాట.
రైట్. అండ్ రీతా అనేది దట్ గవర్న్స్ ది యూనివర్స్ ఇట్ సెల్ఫ్ అనమాట. సో మనకు సృష్టి అనేది ఆటోమేటిక్ గా జరిపేదాన్ని మనం రీతా అంటాం అనమాట. ధర్మ అంటే దట్ వీ హ్యావ్ టు ఫాలో అవర్ డ్యూటీస్ అండ్ ఆబ్లిగేషన్స్ అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ధర్మ, అండ్ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ధర్మ అండ్ రీతా. సో ధర్మ is a human construct, while Rita is a cosmic force, right? Dharma is about how we should behave, while Rita is about how the universe works. And coming to the 42nd question, who among the later Vedic officials is collector of taxes? Options: Bagaduga, Senani, Akshavapa, Adikruta. The correct answer is Bagaduga. So coming to the smart learning corner, the Bagaduga was responsible for collecting taxes from the people and delivering them to the king. సో బగదుగా అనే ఒక పొజిషన్ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పీపుల్ దగ్గర నుంచి ట్యాక్సెస్ పన్నులు కలెక్ట్ చేసి వాటిని కింగ్స్ ఒక ఖజానాలో వాటిని జమపరుస్తారనమాట, రైట్. అండ్ అలాగే ఈ మిగిలిన వాళ్ళ గురించి కూడా చూద్దాము. లైక్ ఇక్కడ సేనాని, అక్షవాప, ఆదికృత అని కూడా వీళ్ళ గురించి కూడా చూద్దాము. సేనాని అంటే సేనాని ఇన్ ది వేదిక్ పీరియడ్ వాజ్ ది కమాండర్ ఇన్ చీఫ్. సేనాని అంటే సేనాధిపతి అంటాము. అండ్ హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ లీడింగ్ ది ఆర్మీ ఇన్ బ్యాటిల్ అండ్ ఫర్ ఎన్ష్యూరింగ్ ఇట్స్ విక్టరీ. సో సేనాధిపతి ఏం చేస్తాడు, యుద్ధం వచ్చినప్పుడు ముందుండి ఆ బ్యాటిల్ ని లీడ్ చేసి అండ్ అలాగే దాన్ని విక్టరీ వచ్చేలాగా దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే సేనానికి అనమాట. అండ్ అక్షవాప వాజ్ ఏ స్కిల్డ్ అకౌంటెంట్ అండ్ హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మెయింటైనింగ్ అక్యురేట్ రికార్డ్స్ ఆఫ్ ది కింగ్స్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అనమాట. సో రాజు యొక్క ఖర్చు వ్యయం అనమాట. ఖర్చు కానీ ఆదాయము ఖర్చు వాటి గురించి చూసుకునే అతన్ని మనం అక్షవాప అంటాము. అక్షవాప అంటే ఇస్ నథింగ్ బట్ అకౌంటెంట్ అనమాట. అండ్ ఆదికృత వాజ్ ఏ హై ర్యాంకింగ్ అఫీషియల్ ఇన్ ది లేటర్ వేదిక్ పీరియడ్. He was responsible for overseeing the king's households and for managing the king's personal affairs. The Adikruta was a trusted advisor to the king. సో ఆదికృత అంటే కింగ్ యొక్క సలహాదారుడు లేదా మనం పర్సనల్ అసిస్టెంట్ అనొచ్చు అనమాట, లైక్ పిఏ అనమాట. సో అతను ఏం చేయాలంటే రాజు యొక్క ఫ్యామిలీ మ్యాటర్స్, ఫ్యామిలీ గురించి చూసుకోవాలి. అలాగే రాజు యొక్క పర్సనల్ థింగ్స్ గురించి కూడా మెన్షన్ చేస్తూ ఉండాలి. అంటే ఒక సలహాదారు లాగా రాజుకి మనకు ఎప్పుడు మనకు సలహాలు ఇస్తూ ఉండాలన్నమాట. సో ఆ పొజిషన్ ని ఆదికృత అంటాం అనమాట. So moving on to the next question, who was the rural official for land measurement in Magadha Empire during Ashoka's period? Options వచ్చి సన్నిదాత, యుక్త, సమహర్త, రాజుక. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ రాజుక. సో మన ఈ స్మార్ట్ లెర్నింగ్ కార్నర్లో ఈ సన్నిదాత అంటే ఎవరు, యుక్త అంటే ఎవరు, సమహర్త అంటే ఎవరు, రాజుక అంటే ఎవరు, వీళ్ళందరి గురించి కూడా తెలుసుకుందాం. సో ది ఫేమస్ అఫీషియల్స్ ఆఫ్ ది మగధ ఎంపైర్ అండర్ అశోక. సో ఈ పొజిషన్స్ అన్ని మనకు అశోక పీరియడ్ లో మనకు వచ్చినవి అనమాట. ఫస్ట్ వచ్చి ప్రదేశిక అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, ఇన్ఛార్జ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డిస్ట్రిక్ట్స్. సో మనం సింపుల్ గా చెప్పాలంటే మనకు ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు కదా, సో లైక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనమాట. ప్రదేశిక ఇస్ నథింగ్ బట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనమాట డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ అశోక. అండ్ రాజుక వచ్చి రూరల్ అఫీషియల్ ఫర్ ల్యాండ్ మెజర్మెంట్. సో ల్యాండ్ మెజర్మెంట్ చేసే వాళ్ళని మనం రాజుక అంటారు. ల్యాండ్ మెజర్మెంట్ మీన్స్ మనకి ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే విలేజ్ సర్వేర్ అని చెప్పొచ్చు మనం, రైట్. అండ్ నెక్స్ట్ యుక్త అంటే సబార్డినేట్ అఫీషియల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది రెవెన్యూస్ ఆఫ్ ది కింగ్. లైక్ మనకు ఆదాయాలు ఖర్చులు వాటి గురించి చూసుకునే పొజిషన్ ని యుక్త అంటాం అనమాట, రైట్. నగరత్ అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ సిటీ అడ్మినిస్ట్రేషన్. లైక్ ఇప్పుడు మనకు ఒక సిటీకి మనకు హెడ్ ఎవరు ఉంటారు అడ్మినిస్ట్రేషన్ కోసము, మనకు మున్సిపల్ కమిషనర్ ఉంటారు అనమాట. సో ఇట్ ఈస్ సింప్లీ లైక్ మున్సిపల్ కమిషనర్ అనమాట. నెక్స్ట్ సమర్థ్ వాజ్ ది రెవెన్యూ కలెక్టర్. సో ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళని సమర్థ్ అంటారు అనమాట. సన్నిదాత వాజ్ ది ట్రెజరర్ అంటే కోశాధికారి అని చెప్పొచ్చు, లైక్ ట్రెజరీ ఆఫీసర్ అనమాట. అండ్ సీతాధ్యక్ష వాజ్ ది హెడ్ ఆఫ్ ది అగ్రికల్చర్. సో లైక్ మనకు అగ్రికల్చర్ ఆఫీసర్ అని చెప్పొచ్చు అనమాట సీతాధ్యక్ష అనే అతను. నెక్స్ట్ వచ్చి పాన్యాధ్యక్ష వాజ్ ది హెడ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్. సో వ్యాపారాల గురించి చూసుకునే వాళ్ళని మనము పాన్యాధ్యక్ష అంటాం అనమాట. సో ఈ అఫీషియల్స్ అందరూ మనకు అశోకన్ పీరియడ్ లో ఉండేవాళ్ళు అనమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44, who are the religious officials appointed by Ashoka? Options: దమ్మాధ్యక్ష, దమ్మాధికారి, దమ్మ మహామట్ట, దమ్మాకారాస్. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ దమ్మ మహామట్ట. సో మనం స్మార్ట్ లెర్నింగ్ కాలంలో చూసుకుంటే ది రిలీజియస్ అఫీషియల్స్ అపాయింటెడ్ బై అశోక ఆర్ నోన్ యాజ్ దమ్మ మహామట్ట ఆర్ ది ఇన్స్పెక్టర్స్ ఆఫ్ ది ధర్మ. సో ఈ దమ్మ మహామట్టాస్ అనే వాళ్ళని అశోక అపాయింట్ చేశారు అనమాట. ఎందుకోసము? ఫర్ ప్రీచింగ్ ధర్మ, ఫర్ స్ప్రెడ్డింగ్ బుద్ధిజం, అండ్ they were a group of officers who were responsible for spreading the message of Dhamma. They traveled to different places in the empire and preached Dhamma to the people. Dhamma అనేది మనకు మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ బుద్ధిజం అనమాట. Dhamma అనేది యాక్చువల్లీ మనకు ఇది
ప్రాకృత్ వర్డ్ అనమాట. ధమ్మ ఈజ్ ఏ ప్రాకృత్ వర్డ్. దీన్ని మనం సాంస్క్రిట్లో ఏమంటామంటే, దీన్ని మనం సాంస్క్రిట్లో ధర్మ అంటాం అనమాట. సో ధర్మ ఈజ్ ఏ సాంస్క్రిట్ వర్డ్ అనమాట. సో ఈ ధర్మాన్ని మనకు ప్రజల వద్దకు చేరవేసేందుకు అండ్ ఇది అందరికీ తెలియజేసేందుకు మనకు కింగ్ అశోక అనే అతను ఏం చేశారంటే, వీళ్ళని అపాయింట్ చేశారనమాట. వాళ్ళనే ధమ్మ మహామాటాస్ అంటారు. వాళ్ళని ఇన్స్పెక్టర్స్ ఆఫ్ ధర్మ అంటారు. దేర్ మెయిన్ వర్క్ ఏంటంటే టు స్ప్రెడ్ ది మెసేజ్ ఆఫ్ ధర్మ అండ్ టు ప్రీచ్ ధర్మ టు ది పీపుల్, రైట్? సో కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో, 45th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పిల్లర్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ విత్ క్యాపిటల్? ఇక్కడ మనకు పిల్లర్ ఇచ్చారు అండ్ క్యాపిటల్ ఇచ్చారు. ది ఆన్సర్ ఇస్ సంకిస్సా లయన్. So coming to the smart learning corner, King Ashoka erected Ashokan pillars during his period to support his desire to spread the dharma throughout his kingdom. సో ఈ అశోకన్ పిల్లర్స్ అనేది మనకు కింగ్ అశోక మనకు వీటిని బిల్డ్ చేయించారు. ఎందుకోసం అంటే ఈ ధర్మ అనే మార్గాన్ని స్ప్రెడ్ చేయడానికి, టు స్ప్రెడ్ బుద్ధిజం అనమాట త్రూఅవుట్ హిస్ ఎంపైర్. సో దానికోసం ఈయన కొన్ని చోట్ల మనకు ఈ అశోకన్ పిల్లర్స్ అనేవి మనకు నిర్మించారనమాట. సో అసలు ఈ పిల్లర్ అంటే, ది పిల్లర్స్ వేరీ ఫ్రమ్ 40 to 50 feet ఇన్ ది హైట్. సో ఇది మనకు 40 to 50 feet అనేది మనకు హైట్ ఉంటుంది. సో పిల్లర్ అంటే మనకు ఇలా ఉంటుంది, రైట్? పిల్లర్ ఇలా ఉంటుంది. సో ఇది దీని హైట్ వచ్చి మనకు 40 to 50 feet ఉంటుంది. సో ఇక్కడ మనకు క్యాపిటల్ ఉంటుంది అనమాట. సో ఈ పోర్షన్ ఏమంటారంటే పిల్లర్ అంటారు. ఈ పోర్షన్ ని పిల్లర్ అంటారు, రైట్? ఈ పోర్షన్ మనం ఏమంటామంటే క్యాపిటల్ అంటాం అనమాట. దీన్ని షాఫ్ట్ అని కూడా అంటారు అనమాట, రైట్? సో ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, యూజువల్లీ ఆల్ పిల్లర్స్ హ్యావ్ క్యాపిటల్ విత్ అనిమల్ ఫిగర్ అనమాట. సో ఇది జస్ట్ ఒక స్తంభం లాగా ఉంటుంది. అండ్ ఇక్కడ క్యాపిటల్ అంటే ఇక్కడ ఏదైనా ఒక అనిమల్ ఫిగర్ ని మెన్షన్ చేసి పెడతారనమాట. సో ఒక్కొక్క అనిమల్ ఫిగర్ కి లైక్ ఒక్కొక్క టీచింగ్ ఉంటుంది అనమాట. క్యాపిటల్ మీన్స్ టాప్ మోస్ట్ పోర్షన్ ఆఫ్ ది పిల్లర్. సో ఈ టాప్ మోస్ట్ పోర్షన్ ని మనం క్యాపిటల్ అంటాం అనమాట. సో ఇందులో మనకి ఇచ్చిన ఈ 4 పిల్లర్స్ గురించి డిస్కస్ చేద్దాము. ది క్యాపిటల్ ఆఫ్ సంకిస్సా పిల్లర్ ఈజ్ ఎలిఫెంట్. సో యాక్చువల్లీ మనకు సంకిస్సా పిల్లర్ ఒక క్యాపిటల్ మీన్స్ ఇక్కడ టాప్ మోస్ట్ పోర్షన్ ఉంది కదా, సో ఇక్కడ టాప్ మోస్ట్ పార్ట్. సో ఈ టాప్ మోస్ట్ పార్ట్ ని క్యాపిటల్ అంటాము. ఈ సంకిస్సా పిల్లర్ లో మనకు ఈ టాప్ మోస్ట్ పార్ట్ వచ్చి ఎలిఫెంట్. అండ్ ఈ సంకిస్సా పిల్లర్ ఎక్కడ ఉంది? మనకు యూపీలో ఉంది, రైట్? సో నెక్స్ట్ వచ్చి ది క్యాపిటల్ ఆఫ్ లారియా పిల్లర్ కంప్రైజెస్ సింగిల్ సీటెడ్ లైన్. సో నెక్స్ట్ లారియా పిల్లర్ అనేది దాని క్యాపిటల్ వచ్చి ఒక సింగిల్ సీటెడ్ లైన్ అనమాట. సో లైన్ కూర్చొని ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ బీహార్. ఈ క్యాపిటల్ అనేది ఈ పిల్లర్ అనేది మనకు బీహార్ లో ఉంటుంది. నెక్స్ట్ ది క్యాపిటల్ ఆఫ్ రాంపూర్వ పిల్లర్ ఈస్ బుల్. ఇట్ ఈస్ ఆల్సో ఇన్ బీహార్. నెక్స్ట్ ది 4 లయన్స్ ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ ది సారనాథ్ పిల్లర్. సో సారనాథ్ పిల్లర్ ఒక క్యాపిటల్ వచ్చి 4 లయన్స్ అండ్ ఇది వచ్చి మనకు యూపీలో ఉంది. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ పార్ట్. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. సో ఈ వీడియోకి పెట్టిన ఎఫర్ట్స్, అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాగే మరింత కంటెంట్ కోసం మన లర్న్ విత్ తిరు సార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద సెట్ చేసుకోండి. సో దట్ మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మిస్ కాకుండా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. సో we will meet in the next video. Until then, take care. Bye bye. Jai Hind.